నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని, గుండె వైద్య నిపుణుడిని. సో నా దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్ చాలామందికి ఉన్నటువంటి కామన్గా అడిగే క్వశ్చన్, ఎప్పుడైతే నేను మీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, సో మీకు ఈ డైటరీ మార్పులు చేయాలి, ఈ మందులు వేసుకోవాలని చెప్పాను అనుకోండి, నేను యూజువల్గా అవాయిడ్ చేస్తాను. కానీ కామన్గా వాళ్ళు తిరిగి నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏమి ఆయిల్ వాడాలి, నేను ఏమి ఆయిల్తో వంట వండించాలి, ఇది ప్రధానమైనటువంటి క్వశ్చన్. సో అది ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తానో మీకు అదే చెప్పి మీ ఈ కామన్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. దీనికి ఒక బేసిక్ ఈ క్వశ్చన్ అడగడానికి వెనకాల వాళ్ళకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఆయిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతోంది. సో ఇది వాళ్ళ కాన్సెప్ట్. కానీ మనకి రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది ఆయిల్ నుంచి రావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో దాన్ని ఏమంటారంటే బీట్ ఫ్యాట్ విత్ ఫ్యాట్ అనేటువంటిది ఒక నానుడు ఉంది ఈ డైటరీ సైన్సెస్లో బేసికలీ. సో ఆయిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. మరి కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది? కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. మనం తినేటటువంటి రైస్, దుంపలు, చక్కెర, పళ్ళు, ఇది కార్బోహైడ్రేట్స్ అంటాం ప్రధానంగా మనం కామన్గా తినే వాటిలో. ఈ 4 రకాలైనటువంటి కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల దాని నుంచి కొలెస్ట్రాల్ వస్తుంది తప్ప ఆయిల్ తింటే అది కొలెస్ట్రాల్ కింద మారదు. అది ఫస్ట్ది. సో మరి ఇప్పుడు ఆయిల్ అంటూ వేసుకుంటే ఏం ఆయిల్ వేసుకోవాలి? ఎందువల్లంటే అది డైరెక్ట్ ఫ్యాట్ కాబట్టి, సో అది ఫ్యాట్ పెంచే అవకాశం ఉన్నది అని చెప్పేసి కూడా ప్రధానం. సో ఇది మారుతోంది నిజానికి. నేను దీని మీద 2-3 వీడియోలు చేశాను. 2-3 వీడియోలు డిఫరెంట్ వీడియోలు చేశాను. ఎందువల్ల సైన్స్లో కొత్త ఎక్స్పెరిమెంట్స్ వస్తున్నాయి. ఆ సైన్స్ మారుతోంది కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే నేను ప్రయత్నంలో చెప్పడం మారుతం జరుగుతుంది బేసికలీ. సో ప్రస్తుతం ఈ జనవరి 2023 మనం డేటా ప్రకారం చూసుకున్నట్లయితే కనుక, సో 2021 నుంచి 2023 దాకా కొంచెం స్టేబుల్గా ఉన్నది. కొత్త మరి గ్రౌండ్ బ్రేకింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంటూ ఏమీ లేవు. సో ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారము మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే సేఫ్ ఆయిల్స్ ఏమిటి అంటే వేరుశనగ లేదా పల్లి నూనె ఒకటి, తర్వాత ఆవ నూనె, నువ్వులు ఆవ నూనె ఒకటి, రెండవది, మూడవది ఆలివ్ ఆయిల్. ఈ 3 మంచివి. దీనికి సబ్స్టాన్షియేట్ స్టడీస్ వచ్చాయి. దాని మీద 2021 డిసెంబర్లో ఒక స్టడీ వచ్చింది. దాంట్లో రకరకాల ఆయిల్స్ వాళ్ళు కంపేర్ చేసి చూడగా వాళ్ళకు వచ్చిన ఫస్ట్ ఇమీడియట్ డేటా ఏంటంటే, సో నేను చెప్పినటువంటి గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె, పల్లి నూనె ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. రెండవ పొజిషన్లో ఆలివ్ ఆయిల్ ఉన్నది. దేనికి వల్ల ఫస్ట్ పొజిషను? దాంట్లో కంటెంట్, దాంట్లో MUVA అంటారు బేసికలీ. సో అది ఏం చేస్తుంది? మంచి కొలెస్ట్రాల్ని పెంచేటటువంటిది అనమాట. అదే చేపల్లో కూడా ఉంటుంది. అది పువ్వు అంటారు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఇది మిడిల్ చైన్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో ఇవి ఈ ఆయిల్స్లో ఎక్కువ ఉండటం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది, చెడు కాదు. సో ఈ మంచి జరగటం అంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట ఇది. సో ఫస్ట్ పొజిషన్లో గ్రౌండ్నట్ ఆయిల్ ఉన్నది. రెండవది నేను చెప్పినట్టుగా ఆలివ్ ఆయిల్ ఉన్నది. సో ఇప్పుడు ఈ జనవరి 2023 హార్డ్లీ ఇప్పుడు జస్ట్ ఒక నెల క్రితము కొత్త స్టడీ వచ్చింది. మార్క్ లైటెల్ అనే అతను దాన్ని పబ్లిష్ చేశారు. దాని పేరు కెనోలా ఆయిల్ ఎక్స్పెరిమెంట్. కెనోలా ఆయిల్ అంటే ఆవ నూనె, ఆవకాయల్లో వాటిలో వేసినటువంటి ఆవ నూనె. దాన్ని అతను ఎక్స్పెరిమెంట్ చేసి చూడగా, అది నేను ఎక్స్పెరిమెంట్ డీటెయిల్స్లోకి పోను. బేసికలీ అతను జనవరి 16th నుంచి స్టార్ట్ చేశాడు. బేసికలీ అతను ఈ జనవరి మంత్ అంతా స్టడీ చేసి వాళ్ళ రక్తంలో ఉన్నటువంటి అన్ని కొలెస్ట్రాల్ టెస్ట్ చేశాడు. అతని రిజల్ట్స్ ఏమిటంటే, చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో LDL అంటాం, అది చెడు కొలెస్ట్రాల్. దాని మీద ఈ ఆయిల్ ఎఫెక్ట్ చూపలేదు. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్లో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. LDL పార్టికల్ సైజ్ అంటారు. దాన్ని సిగ్నిఫికెంట్ డిక్రీజ్, చెడు కొలెస్ట్రాల్ని సిగ్నిఫికెంట్గా తగ్గించింది. HSCRP డిక్రీజ్. సో మనకి హార్ట్ అటాక్ రావడానికి ప్రధానమైనటువంటి కొలెస్ట్రాల్ LDL. అంతేకాకుండా LDL ఉండి ఆ LDL రక్తనాళాల్లో పట్టిన తర్వాత ఆ రక్తనాళం కొంచెం వాచి ఎర్రగా అవడం జరుగుతుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఆ ఇన్ఫ్లమేషన్కి సంకేతం ఏంటంటే రక్తం పరీక్ష చేసి చూస్తే HSCRP, హై సెన్సిటివిటీ CRP. ఈ 2 కూడా LDL అయితే చూడండి సిగ్నిఫికెంట్ డిక్రీజ్ అన్నారు.
ఇంతకుముందు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్న, కొలెస్ట్రాల్లో కూడా పార్టికల్స్, ఎల్డిఎల్ పార్టికల్స్ అంటారంటే ఇంకా దాంట్లో కొన్నటువంటి సబ్ పార్టికల్స్ అవి. ఎల్డిఎల్ పార్టికల్స్ సిగ్నిఫికెంట్ డిక్రీజ్, హెచ్ఎస్సిఆర్పి ఈస్ డిక్రీజ్డ్. సో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ని తగ్గిస్తోంది ఇది. సో ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి ట్రయల్. మళ్ళీ చెప్తున్నాను, మార్క్ లైటెల్ అనే అతను కెనోలా ఆయిల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి చేశాడు. గూగుల్లో మీరు కావాలంటే చేసి చూసుకోండి. సో దిస్ ఈజ్ January 16, 2023. సో మనకు ఉన్నటువంటి గుడ్ ఆయిల్స్లో ఇది యాడ్ అయ్యింది ఇప్పుడు ఆవు నూనె. సో పల్లి నూనె, ఆవు నూనె, ఇంకా మీకు అది ఈ రెండు చీపరు, అన్ని చోట్ల దొరికేది మీకు. సరే, మీకు హైదరాబాద్లో ఉన్నట్లయితే కనుక ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దిస్ ఆలివ్ ఆయిల్. ఇకపోతే అందరిలో ఉన్నటువంటి కామన్ ప్రశ్న ఏంటి, రిఫైన్డ్ ఆయిల్ వేసుకోను నేను, అన్రిఫైన్డ్ ఆయిల్ గానుగు నూనె నేను తింటానండి, సో మరి నాకు ఎందుకు వచ్చింది, ఇట్లాంటిది కామన్ క్వశ్చన్. రిఫైన్డ్ ఆయిల్ అది రిఫైన్డ్ చెత్త ఆయిల్ నుండి చెత్త పదార్థాలు తీసివేయబడి అది కాచి మీకు వడబోసినటువంటి ఆయిల్ పేరు రిఫైన్డ్. అది శుద్ధి చేసినటువంటి ఆయిల్. మీరు శుద్ధి చేయనటువంటి ఆయిల్ తినాలా, శుద్ధి చేసినటువంటి ఆయిల్ తినాలా? శుద్ధి చేయనటువంటిది అంటే ఏమిటి, దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వుల నూనె లేకపోతే ఇప్పుడు ఆవు నూనె ఉందనుకోండి, దాని ఆవాల్ని బాగా దంచి అవన్నీ చేస్తే ఏమొస్తుంది, దాంట్లో ఆ పదార్థాలు ఉంటాయి కదా, ఆవాలు సంబంధించినవి ఉంటాయి, అవి తీసేసి ఒట్టి ఆయిల్ వస్తే దట్ ఈస్ రిఫైన్డ్. దీనిలో పెద్ద మనం సైన్స్ అక్కర్లేదు కదా, ఆ మాట చెప్తాను. ఇది శుద్ధి చేయబడినటువంటి ఆయిల్ అని, దాంట్లో అడిషనల్స్ లేవు, చక్కగా ఆయిల్ ఒకటే ఇచ్చారు. సో రిఫైన్డ్ ఆయిల్ తినడంలో మీకు ఏంటి అభ్యంతరం తెలియదు. చాలామందికి రిఫైన్డ్ ఆయిల్ చెడు అని చెప్పేటట్టు ఒక నమ్మకం, నిజం చెప్పాలంటే ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేనటువంటి నమ్మకం ఒకటి బాగా ప్రబలంగా ఉన్నది బేసిక్లీ. సో రిఫైన్డ్ ఆయిల్సే వాడాలి, ఎందుకు, శుద్ధి చేయబడింది కాబట్టి రిఫైన్డ్ ఆయిల్స్ వాడండి. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ డేటా January 2023 ప్రకారం నేను చెప్పినట్టుగా మూడు పేర్లు మీకు చెప్పాను, ఈ మూడు వాడుకోవచ్చు. దీంట్లో మీకు గిల్ట్ లేకుండా నిస్సంకోచంగా మీరు ఈ ఆయిల్స్ మీరు వాడుకొని మీ పదార్థాలు మీరు అన్ని చేసుకోవచ్చు. సో వేపుళ్ళు తినడం వల్ల మనకి ప్రమాదం లేదు. సో మీరు అంటే వేపుడు దేంతో చేసుకుంటే అప్పుడు ఆ వేపుడు మీరు బంగాళదుంప వేపుడు చేసుకుంటారా, వంకాయ వేపుడు చేసుకుంటారా అంటే బంగాళదుంప వంకాయ ప్రిఫర్డ్, ఎందుకంటే బంగాళదుంప కార్బోహైడ్రేట్ కాబట్టి. ఆయిల్ గురించి నేను చెప్పాను, బట్ అంటే ఫ్రైస్ ఆర్ నాట్ బ్యాడ్, బట్ వాట్ యూ ఫ్రై ఆ సబ్స్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అదంతే. సో ఇదండి, ఇది మీకు చాలామందికి చాలా రాడికల్గా మీ నమ్మకాలకు విరుద్ధంగా ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ సైన్స్. సైన్స్ ఏం చెప్పిందో అది మనం మన బుర్రలో ఉన్నటువంటి పాత నమ్మకాలని తీసేసి సైంటిఫిక్ బేసిస్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది మనం బుర్రలోకి పెట్టుకొని దాన్ని మనం ఫాలో అయితే మనకి ఆరోగ్యంగా ఉంటారనేది సైన్స్ చెప్తోంది. సో అదండి. సో దీని మీద మీ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఆ క్వశ్చన్ పోస్ట్ చేసేటటువంటి ఇంపల్స్ తగ్గించుకుని చెప్పింది దయచేసి వినండి, ఎందుకంటే సైన్స్ చెప్తోంది, దీని మీద ఆర్గ్యుమెంట్లు ఏమీ లేవు కాబట్టి. ఓకే అండి, నమస్కారం.